హైదరాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇటు బరంపూర్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయంతో పాటు జిల్లా కేంద్రంలోని ధర్మశాలలో ఉన్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయము ఉదయం 5:30 నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసము బారులు తీరారు. ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. ఉత్సవ విగ్రహాలను పూలమాలలతో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా ఊరేగించారు. ఈ ఊరేగింపులో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా ఉత్సవ విగ్రహాలను ప్రవేశం చేశారు. భక్తులు సైతం ఉత్తర ద్వారం ద్వారా స్వామి దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు సైతం గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇటు వైష్ణవ ఆలయాలను కిటకిటలాడుతుండగా మరోవైపు బాసర పుణ్యక్షేత్రానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అమ్మవారు దర్శించుకున్న సందర్భంగా దాదాపు భక్తులకు అమ్మవారు దర్శించుకునేందుకు 1 గంట సమయం పట్టింది. బాసర పుణ్యక్షేత్రంలో ఈరోజు మంచి రోజు కావడంతో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తమ తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. అక్షరాభ్యాసం చేసేందుకు ఆలయ నిర్వాహకులు సైతం ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది. అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఉట్నూరులోని ఖానాపూర్ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించారు. ఎమ్మెల్యే ఇంటి ఎదుట ధర్నా చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని గత ఎన్నో ఏళ్లుగా గత సంవత్సర కాలం కూడా తాము సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా తమకు వేతనాలు పెంచాలని, అలాగే తమ పిఎఫ్ఐ రిటైర్మెంట్ పెన్షన్లను పెంచాలని, అలాగే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.